హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి అపచారం జరిగింది అనేటువంటి అంశం మీద, రాజకీయ వివాదంగా మారినటువంటి ఈ అంశం మీద సుప్రీంకోర్టులో అక్టోబర్ 3వ తేదీ రేపు ఏం తీర్పు రాబోతుంది, సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి వ్యాఖ్యానాలు ఇంకా చేయబోతుంది, ఏ విధమైనటువంటి దర్యాప్తు సంస్థను వేయబోతుంది, ఏమిటి అనేటువంటి ఆందోళన ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో నెలకొన్నది. ఎందుకు అనంటే, మన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో బహిరంగ ప్రకటనలు చేయటం ద్వారాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవుణ్ణి రాజకీయ ప్రచారాలకు వాడుకున్నారు. కనీసం దేవుణ్ణైనా వదిలిపెట్టొద్దా, రాజకీయాలకు దూరంగా పెట్టొద్దా అని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం బెంచ్ సంబంధించినటువంటి జడ్జీలు వ్యాఖ్యానాలు చేయటం, ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఒక చెంపపెట్టు లాంటి అంశం. ఈ విధంగా ప్రకటనలు చేయటం వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి ప్రకటనలు చేయకుండా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చర్యలు తీసుకుంటే సరిపోయేది కదా అనేటువంటి దాని మీద, అదేవిధంగా ఈ టెస్టులు వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఎందుకు సెకండ్ ఒపీనియన్కి పోలేదు, ఇలాంటి అంశాల మీద, అదేవిధంగా అసలు ఆ కల్తీ జరిగినట్టు నెయ్యి వాడారో లేదో తెలియకుండా లడ్డూని టెస్ట్ చేయకుండా ఎలా మాట్లాడారు, ఇలాంటి అంశాలన్నీ కూడా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యానాలు తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టులో రేపు ఏం జరగబోతుంది అనేటువంటి అంశం ఆందోళన ఈరోజు నెలకొన్న నేపథ్యంలో ఈ విషయంలో ఎవ్వరూ ఏమీ మాట్లాడొద్దు. తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎక్కడా మీడియాల్లో కానీ, డిబేట్లలో కానీ, స్టేట్మెంట్లు ఇవ్వటం కానీ అస్సలు చేయొద్దు అని ఆదేశాలు జారీ చేశారు మౌఖికంగా చంద్రబాబు నాయుడు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి వార్త. అంటే అదేమి బహిరంగంగా వాళ్ళకేమి స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళకి నోటు పంపించి మీరు ఇలా మాట్లాడొద్దని చెప్పడం అని కాదు, ఎక్కడా పాల్గొనొద్దని ఓవరాల్గా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు అనేటువంటిది. ఎందుకు అనంటే, తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచారు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజున సుప్రీంకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో తెలుగుదేశం కూటమి మొత్తం ఈ రోజున ఇబ్బందులు పడింది. వాస్తవంగా తెలుగుదేశం కానీ, అటు చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ కానీ చెలరేగిపోయి మొత్తము హిందువుల తరపున వీళ్ళే ప్రతినిధులు అన్నట్టుగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ క్రిస్టియన్లు కావాలనే లడ్డూ ప్రసాదాన్ని అపచారం చేశారు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి నేపథ్యం, ఇవన్నీ కూడా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి. బాగా ఇరకాటంలో పెట్టాం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని అనుకుంటున్నటువంటి తరుణంలో సుబ్బారెడ్డితో పాటు సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళటం, అసలు ఎలా మాట్లాడటం ఏంది, వ్యవహారం ఏంది, వాళ్ళు అసలు చర్యలు తీసుకోమనండి, ఉన్నత స్థాయి దర్యాప్తు జరగమని వాళ్ళు అడిగారు. దాంతోనే కదా సుప్రీంకోర్టు రెస్పాండ్ అయింది. రెస్పాండ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డటువంటి తెలుగుదేశము, జనసేన అయితే పవన్ కళ్యాణ్ ఒకరోజు మాట్లాడాడు అక్కడ దుర్గగుడి దగ్గర, ఆ తర్వాత ఎక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి, దీన్ని పెద్ద ఇష్యూగా లేవనెత్తేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు, జాగ్రత్త పడ్డారు. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఇవన్నీ కూడా తిరుమలకి వెళ్ళి చేసుకోవటం ఇవన్నీ అంతే తప్ప ఈ తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు ఏం మాట్లాడటంలే. ఒక పురంధేశ్వరి మాత్రం నిన్న మాట్లాడినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగపదమైనటువంటి హోదాలో ఉన్నారు, రివీల్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన దగ్గరకు వచ్చినటువంటి సమాచారాన్ని మాట్లాడారు. అంతేగాని ఆయన మాట్లాడాలి, అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పేటువంటి అధికారం కోర్టులకు ఉంటుందా అనేటువంటి విషయాన్ని ఆవిడ ప్రశ్నించేటువంటి పరిస్థితి. ఈ తప్పమ్మ, కోర్టులు ఖచ్చితంగా ప్రభుత్వాలనే కాదు, చట్టసభలనే కాదు, వాళ్ళు చేసేటువంటి నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా లేకపోతే, చట్టబద్ధంగా లేకపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, కోర్టులు ప్రశ్నిస్తాయి, సమీక్షించేటువంటి అధికారం ఉంటుంది అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో ఏ డిబేట్లకు కూడా ఈ 2 రోజులు సుప్రీంకోర్టు పూర్తి స్థాయి మొట్టికాయలు వేసిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇది కోర్టు పరిధిలో ఉంది, అత్యున్నత న్యాయస్థానం పరిధిలో ఉంది, మేము ఇప్పుడు మాట్లాడటానికి లేదు, రేపు పొద్దున కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము సమ్మతం అనేటువంటి దాని మీద
ఇప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది కాబట్టి మీరేమన్నా దర్యాప్తును ఆదేశిస్తారనేటువంటి దాని మీద బహుశా ఇక్కడ సిట్టు కూడా దర్యాప్తును ఆఫ్ చేసింది. కారణం ఏంటంటే ఈ సిట్టు దర్యాప్తు చేయటం వల్ల ఇదేదో కావాలని కొంతమంది మీద వీళ్ళు ముఖ్యమంత్రి ముందే ఆరోపణలు చేశారు కాబట్టి పలానా వాళ్ళ మీద ఆరోపణలు వచ్చింది, దాన్ని వాళ్ళ మీద ఆరోపణలు ప్రూవ్ చేసేటువంటి విధంగా సిట్టు దర్యాప్తు చేస్తుందనేటువంటి ఒక అంశం కూడా జనంలోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. సుప్రీంకోర్టు కూడా అలాగా భావనకు వెళ్ళేదానికి కూడా అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఏదో మరి ఆందోళనల మీద సిట్ అయితే దర్యాప్తు అయితే ఆఫ్ చేశారు. ఇప్పుడు బహుశా సిట్ దర్యాప్తున సుప్రీంకోర్టు కూడా అంగీకరించకపోవచ్చాము. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది అత్యున్నత న్యాయస్థానమే ఒక నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ ఎంక్వైరీ కానీ మరి లేకపోతే సిట్టింగ్ జడ్జితోనో రిటైర్డ్ జడ్జితోనో లేకపోతే నిపుణుల కమిటీతోనో విచారణ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఏంటి అనేది 3వ తేదీ రేపు దీని కేసు సంబంధించినటువంటి విచారణ ఉంది. ఆ విచారణలో ఇద్దరు వాదనలు అటు ఇటు విన్న తర్వాత మళ్ళీ ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందా లేదు మళ్ళీ ఇంకొక వాయిదా తర్వాత ఒక తీర్పు ఇచ్చేదానికి అవకాశం ఉందో చూడాలి.